హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మెచ్యూరిటీ కాన్సెప్ట్ ఆఫ్ కాంక్రీట్ గురించి, జెల్ స్పేస్ రేషియో గురించి, సిఎస్హెచ్ జెల్ గురించి చూద్దాం. వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టాపిక్, మెచ్యూరిటీ కాన్సెప్ట్ ఆఫ్ కాంక్రీట్. స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ నాట్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ది టైమ్ బట్ ఆల్సో ఇట్ డిపెండ్స్ అపాన్ టెంపరేచర్ డ్యూరింగ్ హైడ్రేషన్. కాంక్రీట్ స్ట్రెంత్ అనేది మనకి టైం మీద మాత్రమే డిపెండ్ అవుతుంది, టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. హైడ్రేషన్ చేసేటప్పుడు, హైడ్రేషన్ అంటే తెలుసు కదా, వాటర్ని సిమెంట్తో యాడ్ చేయటమే హైడ్రేషన్ అంటే. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ టైమ్ ఇంటూ టెంపరేచర్. ఏ డేటమ్ టెంపరేచర్ ఆఫ్ -11 degrees Celsius is taken for maturity calculation because hydration starts at this point. ముందు అసలు డేటమ్ టెంపరేచర్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ కింద చూడండి. What is datum temperature? Datum temperature is a reference temperature used while calculating the maturity of concrete. మనం మ్యాచ్యూరిటీ ఆఫ్ కాంక్రీట్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక రిఫరెన్స్ టెంపరేచర్ని యూజ్ చేసుకుంటాం. ఆ రిఫరెన్స్ టెంపరేచర్ మనం డేటమ్ టెంపరేచర్ అంటాం. ఇట్ ఈస్ ద టెంపరేచర్ బిలో విచ్ సిమెంట్ హైడ్రేషన్ ఈజ్ అజ్యూమ్డ్ టు స్టాప్. ఈ -11 degrees Celsius ఉంది కదా మనం డేటమ్ టెంపరేచర్, ఆ టెంపరేచర్ కంటే ఎబో అంటే ఇప్పుడు 11 degrees Celsius తీసుకున్నాం కదా, 12 degrees Celsius కానీ 30 degrees Celsius కానీ వెళ్తే మనకి కాంక్రీట్ అనేది స్ట్రెంత్ గెయిన్ చేయదు. -11 degrees Celsiusలో ఉన్నప్పుడే కాంక్రీట్ స్ట్రెంత్, అదే లాస్ట్ టెంపరేచర్ కాంక్రీట్ అనేది స్ట్రెంత్ డెవలప్ చేయడానికి. -12లో కానీ -13లో కానీ లేదంటే కాంక్రీట్ ఎలాంటి స్ట్రెంత్ డెవలప్ చేయదు. ఫార్ములా చూడండి ఒకసారి. మ్యాచ్యూరిటీ ఈక్వల్ టు సమ్మేషన్ TA మైనస్ T0 into delta T. TA equal to concrete temperature, T0 equal to datum temperature, delta T equal to time. ఇప్పుడు ఫార్ములా చూసాం కదా, కింద ఒకసారి క్యాల్కులేట్ చేసి చూద్దాం మనం. క్వశ్చన్ చూడండి. ఏ శాంపుల్ ఆఫ్ కాంక్రీట్ క్యూర్డ్ అట్ 18 degrees Celsius ఫర్ 28 days ఈజ్ టేకెన్ యాజ్ ఫుల్లీ మ్యాచ్డ్ కాంక్రీట్. మనకి ఏమి ఇచ్చాడు? 18 degrees Celsius టెంపరేచర్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. మనం వాటిని యూజ్ చేసుకొని మనం ఏం చేయాలి? మ్యాచ్యూరిటీ ఆఫ్ కాంక్రీట్ని క్యాల్కులేట్ చేయాలి. మ్యాచ్యూరిటీ ఆఫ్ కాంక్రీట్ 28 days సమ్మేషన్. ఇక టీఏ అనేది టెంపరేచర్ ఎంత ఇచ్చాడు? 18 ఇచ్చాడు కాబట్టి 18 -11 degrees Celsius. ఇక్కడ 11 degrees Celsius డేటమ్ టెంపరేచర్, మనం ఎజం చేసుకున్నాం కదా డేటమ్ టెంపరేచర్, అది ఇక్కడ మైనస్ వేసుకుంటాం. ఇక్కడ డెల్టా టీ అంటే టెంపరేచర్, టైం 28 days, 28 into 24 డేస్ని అవర్స్లో కన్వర్ట్ చేసుకున్నాం. మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 19,488 degrees Celsius వస్తుంది. మెచ్యూరిటీ ఆఫ్ కాంక్రీట్ ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం మనం. నెక్స్ట్ జెల్ స్పేస్ రేషియో. జెల్ స్పేస్ రేషియో ఇస్ ద రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ జెల్ టు ద వాల్యూమ్ ఆఫ్ జెల్ ప్లస్ ద క్యాపిలరీ పోర్స్ ఇన్ ది హార్డ్ అండ్ సిమెంట్ పేస్ట్. ఒకసారి ఇక్కడ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. వాల్యూమ్ ఆఫ్ జెల్ బై వాల్యూమ్ ఆఫ్ జెల్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ క్యాపిలరీ పోర్స్. జెల్ స్పేస్ రేషియో యూజ్ ఇట్ టు ఎస్టిమేట్ ది స్ట్రెంత్ అండ్ పోరోసిటీ ఆఫ్ హార్డ్ అండ్ కాంక్రీట్. జెల్ స్పేస్ రేషియో అనేది హార్డ్ అండ్ కాంక్రీట్ యొక్క స్ట్రెంత్ని, పోరోసిటీని ఎస్టిమేట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్, వెన్ సిమెంట్ హైడ్రేట్ ఇట్ ఫార్మ్ సిఎస్హెచ్ జెల్ అండ్ క్యాపిలరీ పోర్స్. సిమెంట్ని మన వాటర్తో రియాక్ట్ చేస్తే అది ఏం ఫామ్ చేస్తుందంటే సిఎస్హెచ్ జెల్ని అండ్ క్యాపిలరీ పోర్స్ని ఫామ్ చేస్తుంది. మోర్ ద సిమెంట్ హైడ్రేట్స్ మోర్ జెల్ ఫార్మ్స్ అండ్ ఫ్యూయర్ పోర్స్ రిమైన్స్. సిమెంట్లో కనుక ఎక్కువ వాటర్తో హైడ్రేట్ చేస్తే ఏమైందంటే మోర్ జెల్ ఫామ్ అయ్యిద్ది. మోర్ జెల్తో పాటు పోర్స్ కూడా తక్కువైపోతాయి, మినిమైజ్ అయిపోతాయి. హెన్స్ హయ్యర్ జెల్ స్పేస్ రేషియో స్ట్రాంగర్ అండ్ డెన్సర్ కాంక్రీట్. ఎందుకు? ఎక్కువ జెల్ ఫామ్ అవుతుంది, పోర్స్ అనేవి తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా వాయిడ్ స్పేస్ కూడా తగ్గిపోతాయి. అది ఫస్ట్ సిఎస్హెచ్ జెల్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు సిఎస్హెచ్ జెల్ అంటే కాల్షియం సిలికేట్ హైడ్రేట్ జెల్ అన్నమాట. ద సిఎస్హెచ్ జెల్ ఈజ్ ద మెయిన్ ప్రోడక్ట్ formed when a cement react with water during the hydration process. మనం సిమెంట్ని వాటర్తో రియాక్ట్ చేసినప్పుడు మెయిన్ ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుందంటే సిఎస్హెచ్ జెల్లే ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్ట్రెంత్ అండ్ డ్యూరబిలిటీ ఆఫ్ కాంక్రీట్. కాంక్రీట్ యొక్క స్ట్రెంత్కి డ్యూరబిలిటీ ఇది రెస్పాన్సిబుల్ అనమాట. సి అంటే కాల్షియం, CaO, SiO2, H2O. ఫార్మేషన్. సిఎస్హెచ్ జెల్ ఫార్మ్స్ when the main cement components C3S and C2S react with water. మనం సిమెంట్ని వాటర్తో హైడ్రేట్ చేసినప్పుడు C3S అండ్ C2S
నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ CSHL. CSHL forms when the main cement compounds C3S and C2S react with water. CSHL ఎప్పుడు ఫామ్ అవుతుందంటే సిమెంట్ యొక్క మెయిన్ కాంపోనెంట్స్ ఏంటివి C3S అండ్ C2S అనేది వాటర్తో ఎప్పుడైతే రియాక్ట్ అవుతుందో అప్పుడే మనకి CSHL అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు CSHL ఒక ప్రాపర్టీస్ చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ CSHL. ప్రాపర్టీ డిస్క్రిప్షన్. అపీరెన్స్ అమార్ఫస్ ఆర్ జెల్ లైక్ సబ్స్టెన్స్. కలర్ గ్రేయిష్ ఆర్ డల్. స్ట్రెంత్ మెయిన్ సోర్స్ ఆఫ్ కాంక్రీట్స్ కంప్రెసివ్ స్ట్రెంత్. పోరోసిటీ వెరీ ఫైన్ పోర్స్ ఉంటే ఏమవుతుంది, పర్మిబిలిటీ తగ్గిపోతుంది. బైండింగ్ నేచర్ యాక్ట్ యాజ్ ఎ గ్లూ దట్ బైండ్స్ అగ్రిగేట్ టుగెదర్. ఇప్పుడు CSHL ఒక రోల్ కాంక్రీట్లో వాటి రోల్ ఏంటో చూద్దాం. ఏం చేస్తుంది CSHL 70 to 80% ఆఫ్ కాంక్రీట్ టోటల్ స్ట్రెంత్. కాంక్రీట్కి 70 to 80% స్ట్రెంత్ CSHL ఇస్తుంది. ఇంకా ఏం చేస్తుంది, ఫిల్ వాయిడ్స్ అండ్ రెడ్యూస్ పర్మిబిలిటీ. వాయిడ్ స్పేస్ని తగ్గిస్తుంది, పర్మిబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంప్రూవ్ డ్యూరబిలిటీ అండ్ వాటర్ టైట్నెస్. డ్యూరబిలిటీని వాటర్ టైట్నెస్ని ఇంక్రీజ్ చేస్తుంది. CSHL యూజెస్ ఇవి. వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.